సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఉన్నటువంటి సాగర్ ఎడమ కాల్వకు భారీగా గండి పడటంతో దాదాపు 1000 ఎకరాలకు పైగా వరి పొలాలు నీట మునిగాయి. ఈ సందర్భంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్, పద్మావతి సోమవారం ఎడమ కాలువ వద్ద గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ భారీ వర్షాలకు పాలేరు రిజర్వాయర్ నుండి బ్యాక్ వాటర్ ఎడమ కాల్వకు వస్తుండటంతో పైనుంచి నాగార్జున సాగర్ వాటర్ కూడా వస్తుండటంతో ఈ భారీ గండి పడిందని, మరో 2 రోజులలో ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత వెంటనే ఎడమ కాలువ గండి పడిన ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాగిత రామచంద్రపురం గ్రామ ప్రజలు, రైతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి వద్ద తమ బాధను వెల్లడించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ లతో పాటు అధికారులు పాల్గొన్నారు. గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పలు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో పడడం జరిగింది. 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్లల్లో నీళ్లు రావడం జరిగింది. అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంకులో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ, ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పన్ను మొదలుపెట్టి వారం రోజుల్లో కూడా ఈ బ్రీచ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. సరే, ఇప్పటికి ఎమర్జెన్సీ ఏం లేదు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అటు ఇటు. ఇప్పుడు సూర్యాపేట సిఈ గారు చెప్పే అంచనాల మేరకు వారం రోజుల్లో గండి పూడ్చని చెప్పి చెప్పలేదు. సార్, జిల్లా వ్యాప్తంగా ఎంత అంచనా వేస్తారు సార్ పంట నష్టం? మొన్ననే కదా భారీ వర్షాలు అయింది. ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము. రేపు ఎల్లుండి ఎన్యూమరేషన్ చేసి ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి సరే, తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా సహాయ చర్యలు కావాలో ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి అది వాస్తవంలో కనుక్కున్నాం. కనుక్కొని ఇప్పుడైతే ముందు గండి రిపేర్ చేసుకుందాం.